చందమామ కథ భూమన్న భూదానం. వసంతవాడ అనే గ్రామంలో భూమన్న అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయనకు దానకర్ణుడు అని పేరు. ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం ముందు వెనకాల చూసుకోకుండా దాన ధర్మాలు చేసి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన వ్యవసాయంలో మంచి దిట్ట. అందుచేత ఇతరుల పొలాలు కౌలు చేస్తూ పువ్వుల మినువుల్లోనే కట్టెలమ్మాడు అనిపించుకోకుండా ఏ లోటు లేని సుఖజీవనం చేస్తున్నాడు. దానగుణం మాత్రం ఆయనను వదిలిపెట్టలేదు. ఇలా ఉండగా ఒక రోజున భూమన్న ఇంటి అరుగు మీద కూర్చుని పురోహితుడితో మాట్లాడుతున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. భూమన్న అతడికి గౌరవపూర్వకంగా నమస్కరించి పురోహితుడి పక్కన కూర్చోవలసిందిగా చెప్పి వచ్చిన పనేమిటని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు, అయ్యా, మీ గ్రామంలోని రత్నశెట్టి గారింటికి వారి అమ్మాయి పెళ్ళికి వచ్చాను. పెళ్ళి అయిన 5వ రోజున నాగవల్లి నాడు శెట్టి కుటుంబీకులు బ్రాహ్మణ పండితుల కుటుంబాలు ఎక్కడెక్కడున్నాయో వాకప్ చేసి బహుమతులు ఇస్తారు. దాన్ని నాకబలి అంటారని మీకు తెలియంది కాదు. నేను ఇక్కడికి 2 ఆమడల దూరంలో ఉన్న వనస్థలి అనే అగ్రహారంలో ఉంటున్నాను. మా పూర్వీకులకి శెట్టి వంశీయులు ఈ ఊళ్ళో నాకబలి పళ్ళాలు ఇచ్చేవారు. అందుచేత పిలవకపోయినా వంశాచారం కొద్దీ ఆ పళ్ళాల కోసం వచ్చాను. అయితే శెట్టిగారు విసుక్కుంటూ ఇచ్చిన సంభావన చూశాక ఆ పళ్ళాలంటే విరక్తి పుట్టింది. భవిష్యత్తులో వాటి కోసం ఇక ఏనాడు రాను. ఇంత దూరం వచ్చాం కదా అని ఈ గ్రామంలోనే ఉన్న దానకర్ణులు తమరిని చూసిపోదామని ఇటు వచ్చానండి అన్నాడు. ఆ మాటలకు భూమన్న చాలా సంతోషించి ఇంట్లోకి పోయి తిరిగి వచ్చిన బ్రాహ్మణుడికి తాంబూలం దక్షిణ ఇస్తూ చేతులు జోడించి, శెట్టిగారింట్లో విలువ కోల్పోయి కేవలం ఆనవాయితీగా మారిన నాకబలి పల్లెలలాగే నేను కూడా ఇప్పుడు పేరుకు మాత్రమే దానకర్ణుణ్ణి. మా తల్లిగారు పోయినప్పుడు భూదానం చేయలేకపోయాను. పురోహితుల వారికి భూదానం పేరిట ఒక వరహ తాంబూలంలో పెట్టి ఇచ్చి భవిష్యత్తులో భూదానం చేస్తానని వాగ్దానం చేశాను. ఇటువంటి పరిస్థితుల్లో తమకు సంతృప్తికరంగా దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించండి. మా తల్లిగారి నిమిత్తమై పురోహితుల వారికి ఇచ్చిన భూదానం మునుముందు అతి త్వరలో చేయగలిగేలాగా నన్ను మనసారా ఆశీర్వదించండి అని కోరాడు. తాంబూలం తీసుకొని దక్షిణను దుస్తుల్లో దాచుకుంటూ బ్రాహ్మణుడు భూమన్నను అరచేతిని చాచమన్నాడు. తర్వాత దానిని నిశితంగా పరిశీలించి కళ్ళు పెద్దవి చేసి, అయ్యా, దానరేఖ మీ చేతిలో స్పష్టంగా ఉంది. మీరు జీవితకాలం అంతా దానాలు చేస్తూనే ఉంటారు. మీకు సొంత భూమి ఉండడాన్ని రేఖలు స్పష్టంగా చూపిస్తున్నాయి. మీరు పురోహితులకు ఇచ్చిన వాగ్దానం వల్ల ఇది కించిద్భోగం భవిష్యత్తుని సూచిస్తున్నదేమో అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే పురోహితుడు భూమన్న గారి వంటి దానకర్ణులు మాట తప్పరు. అందుచేత ఆయన భూమిని సంపాదించి నాకు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఆ భూమిని నేను స్వీకరిస్తే యాచక వృత్తికే కలంకం తెచ్చిన వాడిని అవుతాను అన్నాడు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. వసంతవాడను ఆనుకొని ప్రవహించే నదికి ఆనకట్ట కట్టారు. అందుచేత ఆ నదిలోని నీటిని చిన్న చిన్న కాలువల్లోకి వచ్చేలాగా చేశారు. ఆ కారణంగా నది నీటి మట్టం తగ్గి నదిలో అక్కడక్కడ మట్టి దిబ్బలు లేచాయి. అవి ఒకప్పుడు సాగులంక భూములు. వరదల వల్ల నదిలో నీటి మట్టం పెరిగి మునిగిపోయాయి. ఒకనాడు గ్రామ కరణం భూమన్న ఇంటికి వచ్చి, భూమన్న గారు, అదృష్టం అంటే మీదే. నదిలో తేలిన సాగులంక దిబ్బలన్నీ మా దగ్గరున్న లెక్కల ప్రకారం కొలిచి ఏవి ఎవరికి చెందినవో గుర్తించాము. మా దగ్గరున్న ఆధారాల ప్రకారం మీ పూర్వీకుల కాలం నాడు నదిలో మునిగిపోయిన 10 ఎకరాల భూమి ఇప్పుడు మీకు చెందుతుంది అని చెప్పాడు. ఇది విన్న భూమన్న తిరిగి తనకు పట్టిన భాగ్యానికి ఆనందం పట్టలేకపోయాడు. కరణానికి మర్యాద చేసి కూర్చోబెట్టి పురోహితుడికి కబురు పంపాడు. పురోహితుడు వచ్చాడు. అప్పుడు భూమన్న కరణంతో, కరణం గారు, నేను మా తల్లిగారు పోయినప్పుడు వీరికి భూదానం వాగ్దానం చేశాను. చనిపోయేలోగా నెరవేర్చగలనా అని బెంగపడుతున్నాను.
ఈ భూమిని నా సొంతానికి ఉంచుకోను. దయచేసి మా పురోహితుల వారి పేరున రాయండి అన్నాడు. భూమన్న చేస్తున్న దానానికి పురోహితుడు కలవెలపడ్డాడు. ఆయనకు గతంలో పొరుగురి బ్రాహ్మణుడి ఎదుట అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు తను భూమన్న దానాన్ని నిరాకరిస్తే ఆయన బాధపడతాడు. అందుచేత పురోహితుడు దానిని గురించి బాగా ఆలోచించి భూదానంతో పాటు మరొక దానాన్ని భూమన్న గారు ఇస్తే నేను ఈ దానాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ఆ మాటలకు కరణంతో పాటు భూమన్న కూడా ఆశ్చర్యపోయాడు. చివరికి ఆయన చిరునవ్వుతో అదేదో చెప్పండి అన్నాడు. పురోహితుడు కరణంకేసి తల తిప్పి ఈ భూమన్న గారు దానంలోనే కాదు వ్యవసాయంలోనూ తనకు తానే సాటి అన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఈయన భూదానంతో పాటు నాకు శ్రమదానం కూడా ఇవ్వాలి. మహానదులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పొంగి విజృంభించినప్పుడు కొండలే అడ్డు కాదు. మానవ నిర్మితమైన ఆనకట్టలు ఏపాటి. అందువల్ల ఈనాడు నీట తేలిన భూమి రేపు తిరిగి నీట మునగవచ్చు అంటూ ఆగాడు. ఇది విని భూమన్న పురోహితుడికి ఆశ్చర్యంగా చూశాడు. కరణం ఏదో అర్థమైన వాడిలాగా తల ఊపి ఆ మాట నిజమే, ఆ శ్రమదానం సంగతి ఏమిటో చెప్పండి అని అడిగాడు. పురోహితుడు వినయంగా ఒకసారి భూమన్న కేసి తల పంకించి కరణంతో తమ దానగుణంతో భూమన్న గారు దేహి అన్న వారిని కరుణిస్తే గంగామాత భూమన్న గారిని కరుణించింది. అందువల్ల వారి పూర్వీకులదైన భూమిని చెరుపుతూ రాతకోతలేమి చేయకండి. అయితే భూమన్న గారు ఆ భూమిని నాకు దానమిస్తున్నారు కనుక దానితో పాటు అందులో వ్యవసాయం చేసే శ్రమను కూడా దానం చేసి నాకు మాత్రం ప్రతిఫలంగా వచ్చే పంటలో 4వ వంతు దానం చేయమనండి అన్నాడు. కరణం పురోహితుడికేసి మెచ్చుకుంటున్నట్టుగా చూసి భూమన్నతో ఏమంటారు భూమన్న గారు అన్నాడు. మా పురోహితులు చెప్పిందాన్ని నేను ఎలా కాదనగలను? అలాగే అన్నాడు భూమన్న తృప్తిగా. ఆ తర్వాత ఆయన పురోహితుడికి సాధ్యమైనంత ఎక్కువ ఇవ్వాలన్న పట్టుదలతో కష్టించి పనిచేసి ఉన్నంతలో తన దాన గుణానికి ఏమాత్రం లోటు లేకుండా సంతోషంగా జీవించాడు. అయితే పూర్వం నుంచి కూడా మనకి ఒక సామెత కూడా ఉంది, పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని. మంచి జీవిత భాగస్వామి కావాలంటే పుణ్యం చేసుకొని ఉండాలి, మంచి బిడ్డలు కలగాలి అంటే దానం చేసి ఉండాలి అని. దానానికి అంత విలువ ఉంది అని అంటారు. ఎంత ఇస్తే అంత పెరుగుతుంది అని కూడా అంటారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.